Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. నోవహు జీవితాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు తను ఓడలోనికి ఎక్కిన తరువాత తన జీవితం వేరు, ఓడలో ఎక్కక ముందు తన జీవితం వేరు. తను ఓడలోకి ఎక్కక ముందు తను పీపుల్కి ఒక అన్సిగ్నిఫైడ్ పర్సన్, ఒక ఎటువంటి ఇంపార్టెన్స్ లేని ఒక పర్సన్. కానీ ఎప్పుడైతే తను ఆ ఓడలోనికి ఎక్కాడో అప్పుడు నోవహు అంటే జనులందరికీ ఒక గ్రేట్ పర్సన్. ఎందుకంటే అప్పటి వరకు నోవహుని వెక్కిరించిన అదే జనము నోవహు ఎప్పుడైతే ఓడ లోపలికి వెళ్ళాడో, దేవుడు ఎప్పుడైతే ఆ ఓడని లాక్ చేసేశారో, ఎప్పుడైతే వర్షం పడటం మొదలైందో, అది భూమిని నింపడం స్టార్ట్ చేసిందో, అప్పుడు ఆ పీపుల్ అందరూ నోవహు చెప్పిన ఆ ప్రకటనని జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ నోవహు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కూడా రానివ్వు, మమ్మల్ని కూడా కాపాడు అని చెప్పి వేడుకున్నారు. అయితే దేవుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. ఇదంతా అయిన తరువాత భూమి మీద చాలా లెవెల్ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్ అయిన తర్వాత, ఆ ఓడ నీళ్ళ మీద ఉన్న తర్వాత 8వ అధ్యాయంలో ఆదికాండంలో ఒక మాట రాసి ఉండేది ఏంటంటే, దేవుడు నోవహుని జ్ఞాపకం చేసుకున్నాడు. నోవహుని మాత్రమే కాదు, నోవహు కుటుంబాన్ని, నోవహుతో పాటు ఉన్న ఆ సమస్త పశువులని, వీటన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నోవహుని? తన జీవితంలో అన్నీ బాగున్నప్పుడా? తనకి అన్నీ ఉన్నప్పుడా? తను చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నప్పుడా? కాదు. అక్కడ 2వ అధ్యాయంలో రాసుండే మాట, 8వ అధ్యాయము 2వ వచనంలో రాసుండే మాట ఏంటంటే, అగాధ జలములు పైకొస్తూ ఉన్న టైంలో, ఆకాశపు తూములు ఓపెన్ అయ్యి అక్కడ నుండి ఒక ప్రచండ వర్షం వస్తున్న ఆ టైం పీరియడ్లో ఓడలో తనున్నాడు. అయితే ఆ గాలికి, ఆ నీటికి ఆ ఓడ కొట్టుకు వెళ్ళిపోతూ ఉన్న అలాంటి పరిస్థితుల్లో దేవుడు నోవహుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు రెవల్యూషన్ అదే నీకు ఏంటంటే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. నువ్వు అనుకోవచ్చు, నేను కష్టంలో ఉన్నాను, నేను అప్పుల్లో ఉన్నాను, నేను చాలా బాధల్లో ఉన్నాను, ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ డిప్రెస్డ్ అని నువ్వు అనుకోవచ్చు. మేబీ నువ్వు వీటికి ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చు. బట్ వీటన్నిటికీ ఉన్న ఒకే ఒక సమాధానం ఏంటంటే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. నీ జీవితంలో నువ్వు పడే ప్రతి కష్టంలో ఆయన నీకు తోడుగా ఉన్నారు అనేది నిజం. అయితే నువ్వు అనుకోవచ్చు, సమ్టైమ్స్ దేవుడు నన్ను మర్చిపోయారేమో, నేను ఇంత సఫర్ అవుతున్నాను, నాకు దేవుడి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, నేను ఈ సమస్య గురించి ఎంత ప్రార్థిస్తూ ఉన్నాను కానీ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు గాడ్ నుంచి. మేబీ గాడ్ నన్ను వదిలేశారేమో, గాడ్ నన్ను అబాండన్ చేశారేమో అని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు అలా ఆలోచిస్తున్నావా? ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎలాగైతే నోవహు అంత గొప్ప సర్కమ్స్టాన్సెస్ మధ్యలో ఉన్నప్పుడు దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడు, అలాగే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు డెఫినెట్లీ ఆయన ఒక వే ఓపెన్ చేస్తారు నీ కోసం. నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము, ప్రతి బాధ, ఇరుకు, ఇబ్బంది, నువ్వేదైతే ఇప్పుడు ఫీల్ అవుతున్నావో వాటన్నిటిలో నుండి నీకు ఒక విడుదల ఆయన కలుగ చేస్తారు. అయితే నువ్వు ఆయనని నమ్మాలి. నువ్వెప్పుడైతే ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఉంచుతావో అప్పుడు నీ జీవితంలో నువ్వు మార్పును చూడగలుగుతావు. బట్ ఈరోజు మనకు ఉన్న ఒక గ్రేట్ ఎంకరేజ్మెంట్ అండ్ ఈరోజు రెవల్యూషన్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫెయిత్. అది నీ గురించి కాదు, ఇది ఆయన గురించి. ఏంటంటే
ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆయన నిన్ను మర్చిపోలేదు. నీ స్థితిని ఆయన చూస్తూ ఉన్నారు. నువ్వు దేని గుండా వెళ్తూ ఉన్నావో సమస్తం ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన కార్యం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం అలాగ జరగాలని చెప్పి. తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. మా జీవితాల్లో తండ్రి మేము దేని గుండా వెళ్తూ ఉన్నామో నీకు తెలుసు. మేమెంత కష్టపడుతున్నామో నీకు తెలుసు. మేము ఏ ఇరుకుల్లో ఉన్నామో నీకు తెలుసు. ఎటువంటి అప్పుల బాధల్లో ఉన్నామో నీకు తెలుసు. ఎటువంటి వ్యాపారంలో ఉన్న సమస్యలను బట్టి నీకు తెలుసు. మేము చేసే జాబ్లో మేము ఎటువంటి శ్రమలను అనుభవిస్తున్నామో నీకు తెలుసు. సమస్తము ఎరిగిన దేవుడవు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారని మేము నమ్ముతూ ఉన్నాము. విడిపించబోతూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాము. అలాగ జరుగునుగాక. యేసు నామములో అడుగుతున్నానయ్యా. ఆమేన్.